సంగీత ప్రియులను ఉర్రూతలూగించే పనిలో సక్సెస్ అయింది పాప్ గాయని షకీరా. తాజాగా ఆమె మెక్సికోలో ఒక ఊపు ఊపిందే. భారీగా వచ్చిన జనం ముందు తన పాటలతో హోరెత్తించిందే. ఇక మెక్సికో సిటీలోని ఐకానిక్ జోకాలా స్క్వేర్ వేదికగా వారాంతంలో ఆమె నిర్వహించిన లైవ్ పర్ఫార్మెన్స్కు జనం భారీగా హాజరయ్యారు. ఎంతలా అంటే ఏకంగా 4 లక్షల మందికి పైగా అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జోకాలా స్క్వేర్ చరిత్రలోనే ఇంతటి భారీ జనసందోహం హాజరవ్వడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఇక్కడ ఉచితంగా నిర్వహించిన ఈ ఈవెంట్ కోసం దేశం నలుమూలల నుంచి అభిమానులు తరలిరావడంతో మెక్సికో సిటీలో మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించిందే. ఫీమేల్ ఫస్ట్ యూకే కథనం ప్రకారం రద్దీని తట్టుకునేందుకు అందరికీ ఈవెంట్ కనిపించేలా సమీపంలోని అలమెడా సెంట్రల్, మాన్యుమెంట్ టు ది రెవల్యూషన్ ప్రాంతాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ షోలో కొలంబియన్ ఆర్టిస్ట్ బీలేతో కలిసి షకీరా వేదిక పంచుకుంది. ఇక మే 4న విడుదల కానున్న తమ కొత్త పాట ఆల్గో 2ను ఈ సందర్భంగా ప్రదర్శించింది. షకీరా తన సూపర్ హిట్ సాంగ్స్ అయిన హిప్స్ డోంట్ లై, వాకా వాకా, డోంట్ బాదర్ వంటి పాటలతో అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ విజయంతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న షకీరా మే 2న రియో డి జనీరోలో కోపకబానా బీచ్లో జరిగే మరో భారీ ఉచిత కాన్సర్టుకు సిద్ధమవుతోంది. మరోవైపు షకీరా నిర్వహించిన లాస్ ముజెరెస్ యానో లోరన్ వరల్డ్ టూర్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన హిస్పానిక్ టూర్గా నిలిచినట్లు బిల్ బోర్డ్ ఇటీవల ప్రకటించింది. దీంతో పాటు అమెరికా, లాటిన్ అమెరికాల వ్యాప్తంగా 82 షోలు ప్రదర్శించిన షకీరా $421.6 మిలియన్ వసూళ్లతో పాటు 33 లక్షల మందిని ఆకర్షించి రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ప్రతిష్టాత్మక రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమ్ 2026 నామినేషన్లలో షకీరా చోటు దక్కించుకోవడం మరో విశేషం. మొత్తం మీద షకీరా మెక్సికో షో హిట్లవ్వడం మ్యూజిక్ లవర్స్ను ఆనందంలో ముంచెత్తుతోంది.